నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు వారితో మాట్లాడదాం ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా మగవాళ్ళ పైన హింస ఎక్కువైపోతుంది ఎంతటి హింస అంటే ఇంకా చంపేంత వరకు వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు ముఖ్యంగా భార్యలు భర్తల్ని చంపేస్తున్నటువంటి విషయాలు న్యూస్లో మనం చాలా చూస్తున్నాం ఒక 1-2 మంత్స్ నుంచి ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఈ టాపిక్ గురించే మనం మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ మహిళల్లో ఇంత క్రూరత్వం పెరిగిపోవడం మగవాళ్ళని చంపేయడం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది కేసెస్ కూడా మీ దగ్గరకు వస్తూ ఉండొచ్చు నాకు తెలిసి ఇలాంటివి కాబట్టి మహిళలని ప్రొటెక్ట్ చేయడానికి చాలానే చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి పురుషుల కోసం ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయంటారా యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రత్యేకమైన చట్టాలు అయితే ఏం లేవు. ఎందుకంటే ఇలాంటి మనకు సిచ్యువేషన్స్ ఐపీసీ ఇప్పుడే లాంటిది వస్తున్నాయి తప్ప కాబట్టి మనకు ఐపీసీ ఇతర లాంటిది తప్ప డైవర్స్ తప్ప ఉమ్, పురుషుల కోసం ప్రత్యేకమైన చట్టాలు అయితే ఏం లేవు. కానీ ఉమ్, మనం చూస్తే గనక డొమెస్టిక్ వైలెన్స్ అనేది అంటే కుటుంబంలో వైలెన్స్ అనేది అంటే ఇతర కుటుంబాల సభ్యుల మీద డొమెస్టిక్ వైలెన్స్ అనేది జనరల్గా ఆడవాళ్ళ మీద ఎక్కువ జరుగుతుండే. అవును ఆడవాళ్ళే పెడుతూ ఉంటారు ఆ ఆడవాళ్ళ కేసు. మీద ఎక్కువ పెడుతుండే, వాళ్ళు కేసులు పెడుతుండే కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన చట్టాలు అంటే రూపొందించడం జరిగింది. ఉమ్, కాలక్రమేణా ఏమైతుంది అంటే కాలం మారుతున్న కొద్ది ఏమవుతుందంటే మగవాళ్ళ మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెరుగుతున్నాయి. ఉమ్, కాకపోతే సామాజిక పరంగా మనకు ఉన్న ఇబ్బంది ఎదురయ్యేది ఏంటి అంటే బయటికి ఇప్పుడు చెప్పుకోరు బయటికి చెప్పుకోకపోవడం వల్ల అవి బయటికి రావటం లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. బట్ ఈవెన్ అంటే వాళ్ళు కోర్టును అది. ఆశ్రయించవచ్చు అంటారా ఆశ్రయించడంలో ప్రాబ్లం ఏం లేదు, కానీ ప్రత్యేకమైన చట్టాలు లేవు. ఉమ్, సో డొమెస్టిక్ వైలెన్స్ అనేది అగెయిన్స్ట్ మెన్, డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నది. అవును కానీ రిజిస్టర్ అయ్యే కేసులు చాలా తక్కువ ఉన్నాయి. రిజిస్టర్ అయ్యే కేసులు తక్కువ ఉన్నాయి, చెప్పుకోవడం తక్కువ ఉన్నది. అవును. కొంతమంది ఎందుకు suicide అంటే చేసుకొని కూడా సూసైడ్ చనిపోతున్నారు. కామ్గా సూసైడ్ ఈ చేసుకునే reason వ్యక్తులు తో. కూడా చాలా మంది ఉన్నారు. ఉమ్, ఎందుకు అంటే ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మన సొసైటీలో ఉమ్, ఎగెనిస్ట్ మెన్ కనుక డొమెస్టిక్ వైలెన్స్ కనుక తర్వాత చెప్పుకోలేడు, సిగ్గుతో చచ్చిపోతాడు ఫస్ట్. అవును. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే సమాజంలో ఉన్న వ్యక్తులు కానీ ఫ్రెండ్స్ కానీ అరే నా పెళ్ళం కొట్టింది లేకపోతే నా పెళ్ళం తిడుతుంది అంటే అరే పెళ్ళం చేత దెబ్బలు తిన్నావా లేకపోతే పెళ్ళం తిడత పడుతున్నావా అని అవహేళన చేస్తారు బాగా. అది చేసేది కాక ఇంకా మనకు సమాజంలో వాని పెళ్ళం కొడుతున్నది దిక్కులేదనో లేకపోతే వాడు పెళ్ళం చేత దెబ్బలు తింటాడు వాడు మనిషి అనో ఇట్లా చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే డొమెస్టిక్ వైలెన్స్ ఎగెన్స్ట్ మెన్ జరిగితే వాళ్ళు ఈ ప్రధానంగా చెప్పుకోవడానికి భయపడతారు. రెండో పాయింట్ ఏంది, ఎవరన్నా ధైర్యం చేసి ఏదైనా అథారిటీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళంతా సీరియస్గా తీసుకోరు. అర్థమైందా? ఇప్పుడు ఏదన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చూడండి, ఏదన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పెళ్ళం కొడుతుందని చెప్పి మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి, అంత స్ట్రాంగ్ గా ఉండదు అంటారు. వాళ్ళు దాన్ని జనరల్ ఎంటర్టైన్మెంట్ చేయరు, సీరియస్గా తీసుకోరు దాన్ని. అంతే, ఏమన్నా మహా అంటే కౌన్సిలింగ్ ఇస్తారు లేకపోతే పిలుస్తారు అంతే తప్ప దాన్ని సీరియస్గా తీసుకోరు దాన్ని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం డొమెస్టిక్ వైలెన్స్ పక్కన పెడితే ఇప్పుడు చూసినట్లయితే మొత్తం ప్రాణాలే తీసేస్తున్నారు, చంపేస్తున్నారు. దానికైతే అందరికి సపరేట్గా అయితే మనకు ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ మనకు ఉంది కాబట్టి బిఎన్ఎస్ ఉంది కాబట్టి మనకు దానికైతే ఇప్పుడు జనరల్ ఐపీసీ కానీ బిఎన్ఎస్ కానీ అంటాం కాబట్టి అది వర్తిస్తుంది మటలకు సంబంధించి. కానీ రెగ్యులర్గా డే టు డే ఎదుర్కొనే డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి ఎక్కడ కూడా ప్రత్యేకమైన చట్టాలు ఏం లేవు. కాకపోతే కన్సిడరింగ్ ద సిచ్యువేషన్ అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రధాన సమస్యలు అయితే ఏదైతే ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో ఎగెయినిస్ట్ మెన్ ఆల్సో ఇంక్రీజింగ్ కాబట్టి ఫ్యూచర్లో 100% అయితే చట్టాలు రావాల్సిన ఆవశ్యకత 100% ఉంది. చట్టాలు రావాలని కోరుకుందాం, చట్టాలు రావాలి కూడా, లేకపోతే కుటుంబ వ్యవస్థ ఇంకా చిన్న భిన్నమైపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు చట్టాలు రావాలంటే అది చాలా టైం టేకింగ్ థింగ్ కాబట్టి అంటే ఇప్పుడున్న పీపుల్ కి చట్టాలు వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా, అలాగే డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళు చట్టాలు వచ్చేంత వరకు ఇంకా ఏ విధంగానూ అప్రోచ్ అయ్యడం వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే అవకాశాలు లేవంటారా? డెఫినెట్లీ ఉన్నాయి, అదే చెప్తున్నా. చట్టాలు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడు మన వ్యవస్థలు అనేటి ఇంకా వీటిని సీరియస్గా తీసుకోవటం లేదు కాబట్టి ఇవి పెరగాలి కేసులు, అంటే రిపోర్టింగ్ పెరగాల. ఎందుకంటే అందరూ మౌనంగా రోధిస్తూ చనిపోవడమో చంపడమో లేకపోతే ఇంకా భరించడమో కంప్లైంట్ ఇవ్వకపోవడమో జరుగుతుంది. కానీ ఈ కంప్లైంట్స్ అనేవి ఎక్కువ పెరగాల. ఎప్పుడైనా గవర్నమెంట్ ఒక చట్టం చేయాలి అంటే వాళ్ళ దగ్గర డేటాబేస్ని బట్టి చట్టం చేస్తారు. ఎక్కువ కేసెస్ అయినప్పుడే దానిపైన చట్టం చేస్తుంది. మా మగవాళ్ళంతా ఏంది జనరల్గా మీకు ఇప్పుడు అన్నట్టు కోపం వస్తాయేమో, మేమంతా త్యాగం చేసే టైం కాబట్టి పెళ్ళం కొట్టినా తిట్టినా చెప్పకుండా తిరుగుతుంటాం కాబట్టి అవన్నీ రిజిస్టర్ కావడంలే. కాబట్టి నేను ధైర్యంగా ఏం చెప్తానంటే మన మగవాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు లేకున్నా
చట్టంలో రకరకాల ప్రొవిజన్స్ అయితే 100% ఉన్నాయి. ఓకే. వాటిని వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మన ఉమ్. చట్టపరంగా ప్రూవ్ చేయడానికి రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే. ఇక ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు భార్య మీద క్రిమినల్ కేసు పెట్టలేము ఉమ్. అనేది చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఓకే. ఓకే, పెట్టొచ్చు. 100% నీకు భార్య వల్ల ఏ ఇబ్బంది కలిగినా 100% భార్య మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు. ఓకే. ఓకే, అంటే ఏ సందర్భాల్లో పెట్టొచ్చు క్రిమినల్ కేసు? ఇప్పుడు మోసం చేస్తుంది అనుకో భార్య, ఉమ్. చీటింగ్ కేసు పెట్టచ్చు. దాంట్లో ఓకే. ప్రాపర్టీ విషయంలో మోసం చేయొచ్చు, ఉమ్. రిలేషన్షిప్ విషయంలో మోసం చేయొచ్చు, ఉమ్. ఇంకా ఏ రకమైన మోసం చేసినా మనం దాన్ని 100% మనం 420 పెట్టచ్చు. ఉమ్. కొంతమంది భార్యలు ప్రాపర్టీ కావాలని హరాస్మెంట్ చేస్తుంటారు. ప్రాపర్టీ కోసమే పెళ్లి ప్రాపర్టీ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ప్రాపర్టీ ఉన్నారు. కోసం పెళ్లి చేసుకుంటున్నా, ప్రాపర్టీ కోసం హరాస్మెంట్ చేస్తే 384 పెట్టచ్చు ఐపీసీలో. ఉమ్. అట్లా మనము రకరకాలు 506 పెట్టచ్చు. చాలా 406 ఉంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఉమ్. మనం ఏదన్నా నమ్మకంతో ఒక పని చెప్పి దాని మీద మోసం చేస్తే కూడా మనం అట్లా చాలా ఉన్నాయి. అట్లా అంటే భర్త అదే. మోసం చేసినా భార్య మోసం చేసినా కూడా ఇద్దరు పెట్టుకోవచ్చు, పెట్టొచ్చు. కేసెస్ ఓకే. అనేది ఇద్దరు పెట్టుకోవచ్చు. ఉమ్. కాకపోతే ఏంటంటే లేడీస్కి కొద్దిగా ఎక్కువ ప్రివిలేజ్ ఉంది. ప్రయారిటీ. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ప్రివిలేజ్ చాలా ఉంది బాధపడి కొద్దిగా, ఉన్నారు కాబట్టి ఉంది previous లో. కాబట్టి అది అంతే. ఇప్పుడు రివర్స్ అవుతుంది సిచ్యువేషన్. ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ అంటే ఒక ఆమె రీసెంట్ గానే మనం చూసాము, వాళ్ళ భర్తని ఫోటో కోసం అని తీసుకెళ్ళింది చెరువు దగ్గర దాకా తీసుకెళ్ళి తోసేసింది. కానీ లక్కీగా ఆ అబ్బాయి ఏదో ఒక సపోర్ట్ తీసుకొని బతికి బయటకు వచ్చాడు. ఇంకా అతని ఫేస్ చూస్తే అసలు షాక్ అయిపోయాడు. అలాంటి సందర్భాల్లో అటెంప్ట్ టు మర్డర్ ఇప్పుడు పెట్టొచ్చు అంటారా భర్త? డెఫినెట్లీ వస్తుంది కదా. నువ్వు ఒక వ్యక్తిని చంపడానికి ఏ రకమైన ప్రయత్నం చేసినా ఉమ్. అది అటెంటివ్ మర్డర్ కిందకే వస్తుంది. దాంట్లో అటెంటివ్ మర్డర్ కేసులో రకరకాలు ఉంటాయి. ఉమ్. సో నువ్వు విషం పెట్టడం కానీ, నూకడం Yes, కానీ, అలాంటివి లేకపోతే కూడా కత్తితో జరుగుతున్నాయి. పొడవడం కానీ, అట్లా అది గుద్ది చంపడం లాంటివన్నీ అటెంటివ్ మర్డర్ కేసు కిందకే వస్తాయి. కాబట్టి ఉమ్. చట్ట ప్రకారం ఏంది అంటే మనకు 2 డొమెస్టిక్ వైలెన్స్, క్రిమినల్ యాక్ట్ ఉంటుంది. ఓకే. క్రిమినల్ యాక్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్పింది అటెంటివ్ మర్డర్ అనేది క్రిమినల్ యాక్ట్ కిందకి వస్తుంది. ఉమ్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏముంటుంది అంటే ఏంటంటే మనకి ఇంట్లో రెగ్యులర్గా జరిగే హరాస్మెంట్ మనం Harassments. డొమెస్టిక్ వైలెన్స్ అంటాం. ఉమ్. సో డెఫినెట్లీ నాకు తెలిసి పురుషుల కోసం అయితే డెఫినెట్లీ చట్టాలు అయితే వస్తాయి. ఓకే. అంటే ఫిజికల్ హరాస్మెంట్స్ కాకుండా ఇతరత్ర సైలెంట్ గా చేసే హరాస్మెంట్స్ ని కూడా ఇందులోకి తీసుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ హరాస్మెంట్ అనేది ఫిజికల్ ఒకటే ఉండదు, మనకు మ్మ్. మెంటల్ హరాస్మెంట్ ఉంటుంది, అవును. ఫైనాన్షియల్ హరాస్మెంట్ ఉంటుంది. తర్వాత కట్ చేస్తే లేదా మీకు ఇష్టమైన పిల్లల్ని వాళ్ళ ఏదైనా నుంచి దూరం చేయడం దాన్ని దూరం ఇలాంటివి. చేయటము, దానికి మ్మ్. చాలా ఉంటాయి. హరాస్మెంట్ దర్ ఇస్ నో ఫార్మాట్. Yes. హరాస్మెంట్కి అండ్ క్రుయాలిటీకి ఫార్మాట్ లేదు. ఉమ్. వీ కెనాట్ డిఫైన్ ఇది హరాస్మెంట్ అంటాము, దీన్ని క్రుయాలిటీ అంటామని చెప్పలేము. ఒక్కొక్క Okay. వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, డొమెస్టిక్ వైలెన్స్ ఈ మధ్య కాలంలో మగవాళ్ళ పైన అంటే భర్తల పైన కూడా చాలా ఎక్కువైపోతుంది. భార్యలు ఇలా క్రూయల్గా తయారవుతూ ఉంటే అలాంటి సిచ్యువేషన్స్ని భర్తలు ఫేస్ చేయాల్సిన అంటే భరించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. చాలామంది ఇలాంటి సందర్భాల్లో ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతున్నటువంటి పరిస్థితుల్ని కూడా మనం చూస్తున్నాం భర్తలు. అలాంటి వాళ్ళు చనిపోయే అవసరం లేదు, కోర్టుని ఆశ్రయించి న్యాయం పొందొచ్చు. అంటే చాలా రకాల చట్టాలు ఉన్నాయి వీళ్ళకి కూడా ప్రొటెక్ట్ చేయడానికి అనేది మనకి అడ్వకేట్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.